ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళు చాలామంది నాకు వీడియోలు పంపిస్తూ ఉన్నారు. అలా కరెగుట్టరాల మళ్ళీ ఏమైంది నడుస్తుంది. ఇగో కేఏ పాల్ గారు 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న మీరందరూ కలిపి. ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణని తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. ఇది కేఏ పాల్ గారు. ఇంకెక్కడో చాలా మంది పాషం యాదగిరి గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. నాకు ఎవరో పంపించారు ఈ కంచం పొత్తు మంచం పొత్తు అనేది. పాపం వాళ్ళకి తెలియక రేషన్ కార్డుల గురించి అప్పుడు ఎట్లా మాట్లాడితే నీకు ఎక్కువ తెలుస్తుంది, నాకు తక్కువ తెలుస్తాడు. ఇప్పుడు నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది నీకు? ఆడవాడు మోపైన ఇట్లా నాకే అర్థం మాట్లాడు. రేషన్ కార్డులు నీళ్ళు అడిగితే ఒక గది నేను చెప్పేది నిన్మనంగా అర్థం. నువ్వు నాకు 3 ఆడపిల్లలు ఎట్లా బతకాలి నాకు అర్థం కాలంటే నాకు ఒక నిమిషం అర్థం కాక అట్లా మీరు అంటే 3 ఆడపిల్లల్ని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా? అప్పుడు రేషన్ కార్డులు అడిగితే వీళ్ళు చెప్పిన మాట ఎవరి కోసం కన్నావు జనాన్ని అని. కొత్త రేషన్ కార్డులు వచ్చే కార్యాన్ని కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తుంగతుర్తిలో సీఎం సార్ వస్తే ఎవరు ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇస్తారంట. ఇక అప్పుడు రేషన్ కార్డు అడిగితే గిది, ఇప్పుడు రేషన్ కార్డుల పరిస్థితి గిది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.